తిరుపతి డిప్యూటీ మేయర్తో పాటు నందిగామ మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవులను టీడీపీ గెలుచుకుంది. అటు పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడగా తునిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మొత్తంగా టీడీపీ వైసీపీ మధ్య పదవుల కోసం పోరు నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని పలు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నికలు ఆసక్తికరంగా జరిగాయి. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికపై 4 రోజులుగా జరుగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మునికృష్ణకు మొత్తం 26 మంది కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్ కు మద్దతుగా 21 ఓట్లొచ్చాయి. డిప్యూటీ మేయర్ పదవిపై ఎన్నిక జరిగిన తరువాత సమావేశ మందిరంలో కాసేపు హై డ్రామా చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేసిన మహిళా కార్పొరేటర్, వైసీపీకి చెందిన సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీకి ఓటేసిన కార్పొరేటర్ కన్నీళ్లు పెట్టుకుంటూ సెనెట్ హాల్ నుంచి బయటకొచ్చారు. వైసీపీ తరఫున గెలిచిన సభ్యులను బెదిరించి ఓట్లు వేయించుకుని గెలిచారని ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. వైసీపీ విమర్శలను కూటమి నేతలు తిప్పికొట్టారు. తిరుపతి ప్రజలు వైసీపీని తిరస్కరించారన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. మరోవైపు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తరువాత కీలక పరిణామం జరిగింది. టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన 3 వైసీపీ కార్పొరేటర్లు అనీష్ రాయల్, అమర్నాథ్ రెడ్డి, మోహన్ కృష్ణ యాదవ్ ఎన్నిక తరువాత మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తామని బెదిరించి కిడ్నాప్ చేశారన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. ఎన్నికకు ఎక్స్ అఫీషియో సభ్యురాలు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు 18 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిపి కృష్ణకుమారికి 15 మంది మద్దతు లభించింది. వైసీపీ అభ్యర్థి ఓర్సు లక్ష్మికి కేవలం 3 కౌన్సిలర్లు మాత్రమే మద్దతు తెలిపారు. దీంతో చైర్పర్సన్ గా కృష్ణకుమారి ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. అంతకుముందు మంత్రి నారాయణ బుజ్జగింపుతో ఎమ్మెల్యే సౌమ్య తలొగ్గారు. పార్టీ అధిష్టానం సూచించిన పేరును ఫైనల్ చెయ్యాలని సూచించారు. అధిష్టానం సూచించిన 10వ వార్డు కౌన్సిలర్ కృష్ణకుమారికి ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అధిష్టానం చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని మంత్రికి తెలిపారు. అదేవిధంగా మీ కౌన్సిలర్స్ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కౌన్సిలర్సే దూరంగా వెళ్ళిపోయి ఎక్కడ దాక్కున్నారో, మీ మీద ఏ విధంగా అవాక్కులు చవాకులు పేల్చారో మీ అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా కూడా చూసింది. కానీ ఈరోజు మా కౌన్సిలర్స్ నేను వేసే ప్రతి అడుగు కూడా మద్దతు పలికి మీ వెంట మేము ఉంటాము, అధిష్టాన ఆమోదంతోనే మేమంతా చేస్తామని చెప్పి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మొత్తం 32 సభ్యులలో 5 మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం లేక ఎన్నికను ఆర్డీఓ వాయిదా వేశారు. నిబంధన ప్రకారం కనీసం 50 మంది సభ్యులు హాజరు కావాలి. కేవలం 5 మాత్రమే హాజరైనందున ఎన్నిక వాయిదా పడింది. రూల్ నంబర్ 5 ప్రకారం రెండోసారి కూడా ఎన్నిక వాయిదా పట్టడంతో విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. మరోవైపు తుని మున్సిపాలిటీలో నిన్నటి సీన్ రిపీట్ అయింది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం 24 మంది వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. అయితే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ టీడీపీ కార్యకర్తలు సమావేశం దగ్గర ఆందోళన చేశారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉంటే 2 ఖాళీలున్నాయి. 28 మందిలో అందరూ వైసీపీకి చెందినవారే. టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా ఆందోళన చేస్తున్నారు. సమావేశం గందరగోళంగా ఉండడంతో పోలింగ్ ఆఫీసర్ అక్కడికి రాలేదు.